దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్లారు. మరి యెరూషలేము దేవాలయంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ సంవత్సరానికి ఒకసారి పస్కా అనబడినటువంటి పండగ సందర్భంగా యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నప్పుడు తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ప్రభు వారితో లేరు అన్న విషయాన్ని తల్లిదండ్రులైన మరియ యోసేపులు గుర్తించి ఆయనను వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి ఆయన బోధకుల మధ్య వారి బోధలు వింటూ వారి ప్రశ్నలు అడుగుతూ ప్రభుల వారి ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేని స్థితిలో విస్మయపరిచారు ప్రభుల వారు. ఆయన యొక్క జ్ఞానానికి అక్కడ ఉన్నటువంటి బోధకులు ఆహ్, ఆయన ప్రజ్ఞకు ఆ యొక్క ముగ్ధులైనట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. సొలొమోను సైతము దేవుడు ఎంత గొప్ప జ్ఞానంతో అలంకరించినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రారంభం గొప్పగా ఉన్నప్పటికీ తన ముగింపు అంత గొప్పగాను దేవుని నామ మహిమార్థంగాను లేదు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభు కొరకు వాడు, ప్రభు పరిచర్యలో వాడు, ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు వాడు. తద్వారా దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నీవు నేను మనముండునట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక.